సబ్కా నిరాశ్, ఏ రంగాన్ని మెప్పించని బడ్జెట్ అంటూ చూస్తా ఉన్నాం. మరి ఇది ఈ బడ్జెట్లు అయితే చాలా విచిత్రంగా ఈ బడ్జెట్ నుండిగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ధరలు ఏవి తగ్గుతున్నాయి. 17 రకాల క్యాన్సర్ ఔషధాలు, అరుదైన వ్యాధులకు సంబంధించిన మెడిసిన్స్ వాటి ధరలు తగ్గుతా ఉన్నాయి. రెండోది, మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, విదేశాల నుంచి తెచ్చుకునే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా తగ్గుతున్నాయట. మైక్రోవేవ్ ఓవెన్ల విడి భాగాలు, సోలార్ ప్యానల్స్ తయారీ పదార్థాలు, ఈవీ బ్యాటరీలు, ఎయిర్ క్రాఫ్ట్ భాగాలు, రెన్యూవబుల్ ఎనర్జీ పరికరాలు, బట్టలు, బ్యాగులు, షూస్, కాస్మెటిక్స్, విదేశీ పర్యాటక ప్యాకేజీలు, విదేశీ విద్య, ఎనర్జీ ట్రాన్సిషన్ పరికరాలు, క్యాపిటల్ గుడ్స్, క్రిటికల్ మినరల్స్, అణు విద్యుత్ ప్రాజెక్టులు వాడే పరికరాలు మొత్తం కూడా వాటి ధరలు మొత్తం కూడా తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. ఇవి కూడా సామాన్యులకు ఉపయోగపడే విధంగా అయితే కనబడతారు. ఏమో తక్కువ అంటే బట్టలు, బ్యాగులు, షూస్ ఇవి ఒక్కటే కొంత సామాన్యులకు ఉపయోగపడేవి, మిగతా ఇవి ఉన్నట్టుగా కనబడతారు. సో ధరలు పెరిగేవి ఏంటి అంటే ఇంపోర్టెడ్ స్మార్ట్ టీవీలు, డెల్, యాసస్ లాంటి బ్రాండ్ హై అండ్ ల్యాప్టాప్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, కాఫీ రోస్టింగ్, బ్రూవింగ్, వెండింగ్ యంత్రాలు, లగ్జరీ వాచ్లు, ఆల్కహాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా. ఆదాయపు వివరాలు సరిగ్గా చూపని వారికి విధించే జరిమానా 100% పెంపు. ఫ్యూచర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్, అమోనియం నైట్రో ఫాస్ఫేట్ లాంటి ఎరువులు, షూటింగ్ వాడే పరికరాలు, కెమెరాలు కూడా మొత్తం పెరుగుతున్నాయట. సో ఇది పరిస్థితి. ధరలు ఏవి పెరుగుతున్నాయి, ఏవి తగ్గుతున్నాయి అనేది చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుందా? సో వరాలు లేవు, వడ్డింపులు లేవు, సాదాసీదాగానే కేంద్ర పద్దు సామాన్యులకు దక్కింది లేదు, వ్యాపారులకు ఊరట లేదు, పాత పద్ధతిలోనే పన్ను విధానం, వేతన జీవులకు నిరాశే. విబిజీ రామ్జీకి 95,000 కోట్లు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించిన ఆర్థిక మంత్రి. రక్షణ, హోం, వ్యవసాయానికి నిధుల పెంపు. క్యాన్సర్ మందులపై బేసిక్ కస్టమ్ డ్యూటీ రద్దు. డిఫెన్స్ కు పెద్దపీట 7.85 లక్షల కోట్ల, అంటే దాదాపు 15%, 53 లక్షల్లో 15% నిధులు కేవలం రక్షణ రంగానికి కేటాయించినగా కనబడతా ఉంది. మనకు మళ్ళీ మొండి చేయి, 3 హైస్పీడ్ రైళ్లు తప్ప తెలంగాణకి ఏమీ లేవు, బడ్జెట్లో పైసా కేటాయించిన కేంద్రం అంటూ చూస్తా ఉన్నాం. సబ్సిడీల ఖర్చులో తెలంగాణ టాప్. ఒక్క వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు వ్యయం 16,460. పరిమితికి మించిన సబ్సిడీలు, డిస్కంల నష్టాలపై 16వ ఆర్థిక సంఘం రిపోర్టు. దేశ సగటు కంటే ఎక్కువ తగ్గించుకోవాలని హెచ్చరిక. రాబోయే 5 ఏళ్లలో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే గ్రాంట్లపై ఆంక్షలు. అర్హులకే స్కీములు, నగదు బదిలీ అందేలా గైడ్ లైన్స్ ఉండాలని సూచన అంటూ చూస్తా ఉన్నాం. ధరలు తగ్గేవి. 17 రకాల క్యాన్సర్, 5 రకాల అరుదైన వ్యాధుల మందులు, చెప్పులు, బూట్లు వంటి చర్మ ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు, టెక్స్టైల్ గార్మెంట్లు, రొయ్యలు, చేపలు వంటి సీ ఫుడ్స్, విదేశీ టూర్ ప్యాకేజీలు, ఈవీ వాహనాల బ్యాటరీ విభాగాలు, సోలార్ ప్యానెళ్ల గ్లాసు, గ్రాఫైట్, లిథియం వంటి ఖనిజాలు, బయోగ్యాస్ ఆధారిత సిఎన్జి, విమానాల తయారీ విభాగాలు, మైక్రోవేవ్ ఓవెన్లు, విదేశీ విద్య. సో ఇవన్నీ ధరలు తగ్గుతాయట, పెరుగుతున్నాయి. విదేశీ దిగుమతి మద్యం, కొన్ని స్థానిక బ్రాండ్లు, సిగరెట్లు, పొగాకు, గుట్కా, పాన్ మసాలా, అణు విద్యుత్ ప్రాజెక్టుల విభాగాలు, ఖనిజాలు, ఇనుప ఖనిజం, బొగ్గు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, దిగుమతి చేసుకునే గొడుగులు, విదేశీ కాఫీ మెషిన్లు ఇవన్నీ పెరుగుతున్నాయి.